హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 51 అప్డేట్ చూసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవడమే నామినేషన్స్ తో స్టార్ట్ అయింది. ఈ వీక్ కెప్టెన్సీ ఎవరన్న దానికోసం. ఈ నామినేషన్స్ ఎలా ఉంటాయంటే ఇంతకు ముందు ప్రీవియస్ గా హౌస్ మేట్స్ ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారో వాళ్ళంతా కూడా బ్యాక్ అవుతారు. మళ్ళీ బ్యాక్ అయ్యి ఒక్కొక్కరు నామినేట్ చేసి వెళ్తారనమాట. ఈ వీక్ నామినేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటది. ఫస్ట్ అయితే ప్రియా వచ్చింది హౌస్ లోకి. వచ్చి సంజన గారిని నామినేట్ చేసింది. రీజన్ చెప్పింది. ఏ ట్రస్ట్ అయితే మీకు ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోయేటప్పుడు మీరు జెన్యున్ అని చెప్పాను, బట్ ఇక్కడ హౌస్ లో మీరే ఫేక్ గా ఆడుతున్నారు అని చెప్పి ఆ రీజన్ చెప్పి నామినేట్ చేసింది. దానికి సంజన గారు డిఫెండ్ చేసుకున్నారు, బట్ అందులో కూడా ఫెయిల్ అయ్యారు సంజన గారు. అయితే ఇక్కడ ప్రియా వచ్చింది, నామినేట్ చేసింది, రీజన్ చెప్పింది, బట్ అంత వ్యాలిడ్ అనిపించలేదు. ఎందుకంటే ప్రియా ఇంతకు ముందు హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఆట ప్రాపర్ గా అనిపించలేదు. ఇప్పుడు కూడా వచ్చి నామినేషన్ కూడా ప్రాపర్ గా అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళంతా ఏంటంటే ప్రియా గాని శ్రీజ గాని కళ్యాణ్ ఫ్రెండ్స్ అనమాట. కళ్యాణ్కి సపోర్టివ్ గా మాత్రమే మాట్లాడడానికి ఆలోచిస్తారు ఇప్పుడు కూడాను. ఆ క్లియర్ గా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా కళ్యాణ్కి ఏదో చెప్పడానికి కోసమే వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఎలాగంటే ఇంతకు ముందు మెహబూబ్ వచ్చి సోహెల్ కి ఎలా అయితే హెల్ప్ చేశాడో లాస్ట్ లో, నువ్వు టాప్ 3 లో ఉన్నావు క్యాష్ తీసుకుని బయటకు వచ్చాయని ఇండైరెక్ట్ గా ఎలా అయితే చెప్పాడో ఇక్కడ కూడాను అదే ఇండికేషను. అలాగే గేమ్ అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే నువ్వు ఇప్పుడు టాప్ లిస్ట్ లో ఉండబోతున్నావు, నీ మీద టీఆర్పీ రేటింగ్ బాగుంది, నీ మీద ఓటింగ్ పోల్ అనేది బాగుంది అని చెప్పడం కోసం ట్రై చేశారని అనిపించింది. ప్రియా సంజన గారి మీద కామెంట్ చేసింది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు కూడా ఇన్ని వీక్స్ ఆడడానికి రీజన్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ సపోర్ట్ లేకపోతే కనుక మీరు ఆడలేరు. ఖచ్చితంగా ప్రతి వీక్ కూడాను మీరు ఇమ్మాన్యుయల్ పక్కన ఉంటేనే మీరు గెలుస్తారని చెప్పి మీరు ఇమ్మాన్యుయల్ని సపోర్ట్ తీసుకొని అలాగ నెగ్గుకుంటూ ఇన్ని వారాలు వచ్చారు. ఇక నుంచి అయినా సరే మీ గేమ్ని బెటర్ చేసుకుంటారని చెప్పి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి ప్రియా చెప్పింది. ఇమ్మాన్యుయల్ కూడా సంజన ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కూడా చాలా సేఫ్గా గేమ్ ఆడుతున్నాడు. అది ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను చెప్తుంది ఒకటి, ఇమ్మాన్యుయల్ చాలా ఫేక్గా ఆడుతున్నాడు. ఇమ్మాన్యుయల్ ఇప్పటికన్నా మారితే బాగుంటది. అంటే ఇప్పటి వరకు సపోర్ట్లు తీసుకున్న అందరి దగ్గర రాముడు మంచి బాలుడు, ఇమ్మాన్యుయల్ మంచి బాలుడు లాగా నటిస్తున్నాడు. సో రాముడు లాగా మంచి బాలుడు కాదు. నటన ఎప్పుడు నటనే, నిజ జీవితం ఎప్పుడు నిజ జీవితమే. నటించొద్దు నువ్వు నిజ జీవితంలో కూడా. ఇమ్మాన్యుయల్ నీ ఒరిజినాలిటీ ఏంటి చూపించాలి. నువ్వు చూపించట్లేదు. ఇప్పటికైనా లేట్ అవ్వలేదు. ఇప్పుడైనా సరే నీ ఒరిజినల్ గేమ్ నువ్వు ఆడితే కనుక హౌస్లో ఉంటావు, లేకపోతే టాప్ 5లో ఉండొచ్చు, ఓకే. బట్ నీవు ఫేక్ అని ఆడియన్స్కి చాలా క్లియర్గా 50% అయితే అర్థమైపోయింది. ఇప్పుడు మర్యాద మనీష్ హౌస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కళ్యాణ్ డైరెక్ట్గా నామినేట్ చేసి కళ్యాణ్కి కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడు. నువ్వు ఫేక్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, తనుజాని పట్టుకొని వెళ్తున్నావు, ఇమ్మాన్యుయల్కి మోసం చేసావు, బ్యాక్ స్టాబింగ్ చేసావు, ఇలాంటి నీ గేమ్ అనేది బాగా చూడాలనుకుంటున్నాము, నువ్వు విన్నర్ అయితే చూడాలనుకుంటున్నాము అని చెప్పి మర్యాద మనీష్ ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గానే చెప్పాడు, స్ట్రైట్ టు ద పాయింట్ అన్నట్టు చెప్పాడు మర్యాద మనీష్ కళ్యాణ్కి. కళ్యాణ్ అది తీసుకుంటాడా లేదా, దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాడు అన్నది కూడాను చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక విషయాన్ని విని దాన్ని ప్రాపర్గా యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకోవడం అనేది అందరికీ ఐక్యూ లెవెల్కి ఉండదు అది. సో కళ్యాణ్ ఆ విషయంలో ఫెయిల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. బట్ సక్సెస్ అయ్యి మనల్ని ఫెయిల్ చేస్తాడో లేకపోతే ఫెయిల్ అయ్యి తనే మన దృష్టిలో ఫెయిల్ అవుతాడో వెయిట్ అండ్ వాచ్. ఇమ్మాన్యుయల్ అయితే తనూజాని నామినేట్ చేయడం జరిగింది. రాము రాథోడ్కి హెల్ప్ చేశాను అనవసరంగా, నాకు నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆ రోజు రాము రాథోడ్ని నువ్వు హౌస్ పర్మనెంట్ మెంబర్గా చేయడం నాకు నచ్చలేదని చెప్పి ఇమ్మాన్యుయల్ ఒక పాయింట్ అయితే రైజ్ చేశాడు. బట్ ఆ రోజు ఆ సిచ్యువేషన్లో ఇమ్మాన్యుయలే చాలా క్లియర్గా చెప్పాడు నువ్వు రాము రాథోడ్కి ఇవ్వు అని చెప్పి. బట్ ఇక్కడ ఫ్లిప్ అయిపోయాడు. తనూజ చాలా జెన్యున్గా ఆడుతుంది. ఇంతకుముందు ఎమోషనల్ స్ట్రింగ్స్ అనేది అటాచ్ చేసుకొని తను ఏదో గేమ్ ఆడింది. బట్ ఏంటంటే తనూజ ఒరిజినాలిటీ చాలా క్లియర్గా తెలుస్తుంది. తను ఒరిజినల్ ప్రొడక్ట్ అనమాట. తనలాగా ఆడాలి గేమ్. నిజంగా చాలా జెన్యున్గా ఆడుతుంది. ఖచ్చితంగా టాప్ 2లో మాత్రం తనూజ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఆ దేవుడు ఏం చేస్తాడో, బిగ్ బాస్ నాగార్జున గారి మరి ఎలాంటి స్క్రిప్ట్ ఉంటుందో తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం తనూజ టాప్ 2లో మాత్రం ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా జెన్యున్గా హానెస్ట్గా ఆడుతుంది గేమ్. ఇక్కడ ఇప్పుడు ఎవరు ఇమ్మాన్యుయల్ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెడతారా అని చెప్పి వెయిట్ చేశాను. తనూజ ఎక్స్పోజ్ చేసింది, ఇమ్మాన్యుయల్ నువ్వు సరిగ్గా ఆడట్లేదు, ఇది తప్పు, నీ వల్లే ఆ రోజు నేను రాము రాథోడ్ని హౌస్మేట్ చేయాల్సి వచ్చింది, సో ఇది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పడం వల్లే నేను చేశాను, ఇప్పుడేమో నువ్వు నా మీద బ్లేమ్ చేస్తున్నావు అని చెప్పి డైరెక్ట్గా క్లియర్గా చెప్పింది అనమాట. సో అది ఇమ్మాన్యుయల్.
ఇమ్మాన్యుయల్ ఎప్పుడు కూడాను డబుల్ టంగ్ పర్సన్ అనమాట. ఇటు అటు అంటే లౌక్యం తెలిసిన వ్యక్తి కదా. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తాడు అనమాట. ఇలా డబుల్ టంగ్ ఉన్నోళ్ళకి, క్రిమినల్ మెంటాలిటీ ఉన్నోళ్ళకి, సెల్ఫిష్ పర్సన్స్కి, వీళ్ళు ఎప్పుడు ఈ ఎదుటి వాళ్ళని తొక్కి మీదకి వద్దాం, ఎదుటి వాళ్ళు కాళ్ళు పట్టానా మీదకి వద్దాం అనే వాళ్ళకే దేవుడు హెల్ప్ చేస్తాడు. లైక్ ఇమ్మాన్యుయల్ చూడండి, ఈ రోజు ఆయన స్థాయి చూడండి. ఆయన యాటిట్యూడ్కి ఎప్పుడో ఆయన్ని తొక్కాలి దేవుడు, బట్ ఆయన ఇప్పుడుదా కాపాడుకుంటూ వచ్చాడు. ఫ్లోరా వచ్చింది, ఫ్లోరా వచ్చి నామినేట్ చేసి తన రీజన్స్ అని తనకు చెప్పడం జరిగింది. సుమన్ శెట్టి గారు నామినేట్ చేసింది. సుమన్ శెట్టి గారు వచ్చి మళ్ళీ వేరే పర్సన్ నామినేట్ చేసింది. సుమన్ శెట్టి గారికి అవకాశం ఇచ్చింది. సుమన్ శెట్టి గారు సంజన గారిని నామినేట్ చేశారు. నామినేట్ చేసి రీజన్స్ చెప్పారు, పాయింట్ బై పాయింట్. ఎక్స్ట్రాడినరీ, అసలు కత్తి పడవటం మరి మామూలుగా దిగలేదు అనమాట. సంజన గారికి అసలు సౌండ్ ఆఫ్. హౌస్ మేట్స్ అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే తొక్కలో కెప్టెను ఇలాంటి ఒక రైమింగ్, అసలు ఆయన సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్లోకి తెచ్చుకొని ఆయన మాట్లాడిన విధానం ఉంది. సుమన్ శెట్టి గారు ఆడియన్స్ మైండ్లో ఎక్కడికో వెళ్తున్నారు అనమాట రోజు రోజుకి. ఆయన పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా నిజంగా ఇలాగా ఆడాలి అన్నట్టు సుమన్ శెట్టి గారు కామ్గా ఉంటున్నారు అనమాట. లైక్ ఒక స్నేక్ అంటే ఒక తాచుపాము లాగా చాలా పవర్ఫుల్ అనమాట. అతను నెగిటివ్ కంటెస్ట్ కాదు ఇక్కడ, చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను నేను. అంటే కామ్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరన్నా తనని గెలిగితే మాత్రం సప్పని తిరిగి కార్డు వేద్దామనే ఆలోచనలో ఉంటాడనమాట. సో అలాంటి పవర్ఫుల్గా ఇదొక టైప్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఇదొక టైప్ ఆఫ్ యాటిట్యూడ్. ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ జోలికి వస్తే వాళ్ళు ఊరుకోరు. కరెక్టే కూడా. ఆ విషయంలో సుమన్ శెట్టి గారు సంజన గారికి కౌంటర్ ఇవ్వడం నిజంగా కరెక్ట్. అది నామినేషన్స్ అయిపోయిన తర్వాత సంజన గారు సుమన్ శెట్టి గారి దగ్గరికి వచ్చి, నువ్వు అసమర్థత కెప్టెన్వి, ఈ మొత్తం సీజన్లోనే నువ్వు అన్ఫెయిర్, నువ్వు డిస్క్వాలిఫైడ్ కెప్టెన్వి, నువ్వు అసలు కెప్టెన్సీ నీకు రాదు అని చెప్పి ఇలాంటి మళ్ళీ ఓవర్ స్టేట్మెంట్స్ పాస్ చేసింది అనమాట. అంటే గొడవని పెద్ద చేద్దామని చెప్పి, కంటెంట్ ఇద్దామని చెప్పి సంజన గారు చాలా స్మార్ట్ ప్లే అనేది చేస్తున్నారు. బట్ స్మార్ట్ ప్లే చేసినా సరే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నారు ఏది ఎవరు ఫేక్ ఎవరు ఒరిజినల్ అన్నది. ఈ లోపల మాధురి గారు ఎంటర్ అయిపోయి మాధురి గారి ఇష్టానికి సంజన గారిని, నీకు సెన్స్ లేదు, బుర్ర లేదు, నువ్వు అసలు నీకు బుద్ధి ఉందా, ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ మాధురి గారు టూ మచ్గా తినడం అనేది మొదలు పెడుతున్నారు మనుషుల్ని. అసలు ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ కూడా ఒక మనిషి అని అనుకుంటున్నారో, లేకపోతే నేను ఒక దేవతని మిగతా వాళ్ళంతా మనుషులు అని చెప్పి ఫీల్ అయ్యి మనుషుల్ని అట్లా హ్యాండిల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సంజన గారు అక్కడ సోఫాలో కూర్చొని మాధురి గారి మాటలకి ఏడడం జరిగింది. ఒక వ్యక్తిని ఏడిపించే హక్కు మనకి ఎప్పుడూ లేదు, ఒక వ్యక్తిని హర్ట్ చేసే హక్కు మనకి ఎప్పుడూ లేదు. ఇది మాధురి గారి ఈ జీవితంలో ఎప్పటికన్నా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఇది తెలియాలి ఆవిడికి. ఇకపోతే డిమాండ్ అండ్ రీతు, వాళ్ళిద్దరి గొడవ అలాగా డ్రాగ్ అవుతూనే ఉంది. వీళ్ళిద్దరు డిస్కషన్స్, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ చూస్తుంటే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఏంటంటే ఇద్దరు సపరేట్ టూ పోల్స్, అంటే అట్రాక్షన్ టూ పోల్స్ అనే వాళ్ళిద్దరూ, అంటే వీళ్ళిద్దరూ కలవరు. ఎందుకంటే అలాంటి డిఫరెంట్ యాటిట్యూడ్లు. వీళ్ళిద్దరూ ఆటోమేటిక్గా ఒక సిచ్యువేషన్లో కలవడానికి ట్రై చేశారు. బట్ ఏంటంటే ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా అయిపోతారు. హౌస్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శత్రువుల్లాగా వెళ్ళే పరిస్థితి అయితే వీళ్ళిద్దరు తెచ్చుకుంటారేమో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా డిమాండ్ అయితే ఏడుస్తాడు, నో డౌట్. ఎక్కి గుక్క పెట్టి ఏడుస్తాడు చిన్నపిల్లలాగా. రీతు మాత్రం చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా వెళ్ళిపోతుంది హౌస్లోంచి. ఎందుకంటే రీతు నో హౌ టు బిహేవ్, హౌ టు టేక్ థింగ్స్, హర్ట్ పీపుల్. రీతుకు ఆల్రెడీ చాలా క్లియర్గా తెలుసు తన బిహేవియర్ ఏంటి, తను ఎందుకు వచ్చింది హౌస్లోకి, గేమ్ ఎలా ఆడుతుంది అన్నది తనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. మిత్రులు కాస్త శత్రువులుగా అయిపోయే ట్రావెలింగ్లో ఉన్నారు ఇప్పుడు. ఆ బాండ్ అనేది అలాగ టూ పార్ట్స్ కింద డివైడ్ అయ్యి రెండు బ్లాస్ట్ అవుతాయి. రెండు బ్లాస్ట్ అయినప్పుడు సరౌండింగ్స్ ఏది ఎక్కువ హర్ట్ అవుతుంది అంటే డిమాండ్ సరౌండింగ్స్ ఎక్కువ హర్ట్ అవుతుంది. ఈవిడ చాలా క్లియర్గా పక్కకి నీట్గా క్యాజువల్గా తప్పుకుంటుంది. ఈ స్టోరీలు అన్నీ మేము ఆల్రెడీ చూసాం ఇంతకుముందు, ఇలాంటి స్టోరీలన్నీ. ఇది కొత్తవి కాదు ఆడియన్స్కి. వచ్చిందమ్మా వయ్యారి శ్రీజ, రావటమే ఫుల్ అటాకింగ్ మోడ్లో ఉంది ఆవిడ అస్సలు బిహేవియరు ఎంత రోత అంటే రోత పర్సన్ నిజంగా శ్రీజ. అసలు ఏంటంటే మీరు రావటమే నోరేసుకుని పడిపోయి అవసరమా మీకు, నాకు అర్థం కావట్లేదు. మీరు హౌస్లోంచి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి బయట వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండకుండా మళ్ళీ హౌస్లోకి వచ్చి ఏంటి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి ఏంటి
రీతు అండ్ మాధురి గారు తిట్టుకునేలాగా ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోయి గొడవలు పెట్టుకునేలాగా కేవలం మీ వల్లే ఇద్దరు వ్యక్తుల మధ్యలో మంట రాజేయడం అనేది తప్పు శ్రీజ. ఎప్పుడు కూడాను నువ్వు ఏం ఏం సాధించావు దానివల్ల? నువ్వు అంత అటాకింగ్ మోడ్, అంత అగ్రెషన్ మోడ్ వల్ల ఏం సాధించావు? నువ్వేమైనా హౌస్లో ఉండగలుగుతావా? టాప్ 5లో ఉండగలుగుతావా? ఈ రెండు జరగవు. బట్ నీ వల్ల ఇప్పుడు కూడా ఓకే డిస్కషన్ జరిగితే ఓకే, కానీ ఆర్గ్యుమెంట్, హీటెడ్ సిచ్యువేషన్, కొట్టుకునేదాకా వెళ్ళిపోయింది. మాధురి గారు అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు కంప్లీట్గా. రీతు చాలా హర్ట్ అయింది ఆ సిచ్యువేషన్లో మాత్రం. హౌస్ని అయితే మాత్రం ఈ వైల్డ్ కార్డులు కాకుండా ఎవరైతే బయటికి ఎలిమినేట్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో శ్రీజ చాలా వరస్ట్ బిహేవియర్తోని హౌస్లో గొడవ పెట్టి మరీ బయటికి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళ కంటే కూడాను అతను ఎవరు వెళ్ళిపోయినారు, గుండు బాస్, ఆయన పేరు గుర్తులేదు నాకు, సారీ. ఆయన నిజంగా మళ్ళీ హౌస్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆయన లోపలికి నిజంగా అలాగే ఉండాలి. ఎందుకంటే వచ్చి మళ్ళీ ఫేక్గా ఏదో చేసి వెళ్ళడం కంటే కూడాను హానెస్ట్గా రాకపోతే చాలా బెటర్ అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యి రాలేదు. నిజంగా ఆయనకి హ్యాట్సప్. మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు, సారీ. సో చూశారు కదా గైస్, ఇది ఈరోజు అప్డేట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్లోకి వెళ్తాయి. జై హింద్.